భారతంలో కృష్ణార్జునులకు ఉన్న సన్నిహిత బంధం అందరికీ తెలిసింది. వారి మధ్య బావమరుదుల బంధుత్వం, అంతకు మించి స్నేహం, గురు శిష్యుల బంధం కూడా ఉన్నాయి. అందువల్ల తరచూ ద్వారకకు వస్తూ పోతూ ఉండేవాడు అర్జునుడు. అలా వెళ్ళినప్పుడల్లా అర్జునుడికి ఒక సందేహం బుర్రకు తోస్తూ ఉంది. ఎప్పుడు చూసినా యాదవ సామ్రాజ్యం కన్నుల పండుగగా ఉంటుంది. సముద్ర మధ్యంలో విశ్వకర్మచే నిర్మింపబడ్డ మణిరత్నమయ సౌదాలు ఆకాశాన్ని అంటుతూ అపూర్వంగా కనిపిస్తూ ఉంటాయి. ఎటు చూచినా సస్యశ్యామలమైన పచ్చని చేలు, క్షీరధారుల శబ్దాలు, ఆ నాదంతో మనస్సును ఆహ్లాదపరిచే అపార గోసంపద చెప్పసాగనివి. యాదవ స్త్రీ పురుషుల ముఖార విందాల్లో చిరునవ్వు ఎప్పటికీ చెదరదు. దుఃఖం అనే భావనే ఉండదు. అతివృష్టి, అనావృష్టి ఇలాంటి బాధలు వారికి తెలియనే తెలియవు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వారిలో ఒకటిగా ఉన్నప్పుడు ఈ బాధలు ఎలా తెరుస్తాయి మరి? కానీ అంతకన్నా ఏదో చిదంబర రహస్యం ఉంది అని అర్జునుడికి అనుమానం వచ్చింది. మిగతా రాజ్యాల కన్నా యాదవ రాజ్యం ఇంత వైభోగంగా ఉండటానికి ఏంటి కారణం? ఎవరికీ తెలియని ఏదో కారణం ఉంది. అదేదో వాసుదేవుణ్ణే అడిగి తెలుసుకుందామని బయలుదేరాడు అర్జునుడు. అలా నేరుగా కృష్ణ మందిరానికి వెళుతూ కృష్ణునితో, మాధవా, నువ్వు కొలువున్న చోట అష్టైశ్వర్యాలు ఉండటానికి కారణం ఏంటి అని అడిగాడు. అందుకు గోవిందుడు, సాయంత్రం నా అష్టమహిషుల వద్దకు వెళ్ళు, అంటే నాకు 8 భార్యలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరకు వెళ్ళు అని చెప్పారు. నీ సందేహము తీరుతుంది అని చెప్పారు. అలాగే అంటూ సాయంత్రం ముందుగా అందరికన్నా చిన్న పట్ట మహిషి అయిన లక్షణాదేవి ఇంటికి వెళ్ళాడు అర్జునుడు. ఆమె అర్జునుడిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి అలా లోపలకు వెళుతున్నప్పుడు చిన్న వింత జరిగింది. ముందు లక్షణాదేవి దారి చూపుతూ వెళుతూ ఉంటే ఆమె వెనుక వెళుతున్నాడు అర్జునుడు. ద్వారం సమీపించేసరికి లక్షణాదేవి స్థానంలో ఒక దివ్య జ్యోతి తేజోవంతంగా వెలుగుతూ తన 4 హస్తాల్లో రెండింటిలో బంగారు కమలాలను, ఒక చేతిలో బంగారు నాణాలతో నిండిన బాండాన్ని ధరించి మరొక చేతిలో అభయముద్ర వహించి మందగమనంతో వెళుతున్నట్టు అర్జునుడికి అనిపించింది. మళ్లీ మరుక్షణం ఆ స్థానంలో లక్షణాదేవి కనిపించింది. అది చూచి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అక్కడి నుండి జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నాజిత, సత్యకీర్తి, భద్ర సౌదాలకు వెళ్లాడు. అందరి సౌదాల్లోనూ ఇంచుమించు ఇలాంటి అద్భుతమే జరిగింది. ఆఖరున పట్టపురాణి రుక్మిణీదేవి సౌదానికి వెళ్లాడు. ఆ సమయంలో కృష్ణుడు రుక్మిణీదేవితో చదరంగమాడుతూ అర్జునుడిని చూచి, దేవి, నీ సోదరుడు అర్జునుడు ఏదో ధర్మ సందేహంతో వస్తున్నాడు, నువ్వే దాన్ని తీర్చగలవు అని చెప్పాడు. అప్పుడు రుక్మిణీదేవి లేచి ఎదురెళ్లి అర్జునుని స్వాగత సత్కారాలతో తీసుకొచ్చింది. ఆమె వెనుక లోపలికి వస్తూ ఉండగా రుక్మిణీదేవి స్థానంలో అదే విధంగా ఒక దివ్య జ్యోతి మళ్లీ కనిపించింది. ఆమె తన 4 హస్తాలతోనూ, బంగారు కమలాలతోనూ, బంగారు బాండంతోనూ, అభయముద్రతోనూ శాంతంగా నడుచుకుంటూ వస్తున్నట్లు అనిపించింది. వివిధ రకాలైన వస్త్రాభరణాలతో ఉన్న మనోహరమైన దర్శనం అర్జునుడికి లభించింది. గుమ్మంలో నిలబడ్డ అర్జునుని కేసి రుక్మిణీదేవి చూసి అర్జునుడు ఆమెకు సాష్టాంగ నమస్కారం చేస్తూ కనబడ్డాడు. అతడు దేవి విశ్వరూపం చూసి చాలా సంతోషించి పరిపరి విధాలా స్తుతించాడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు, నీకు కనిపించిన ఆ దివ్య జ్యోతులే ఎవరో కాదు, సాక్షాత్తు సముద్రరాజు తనయ శ్రీ మహాలక్ష్మీదేవి. నా 8 భార్యలు ఎవరో కాదు, అష్టలక్ష్ములే. ఆదిలక్ష్మి రుక్మిణీదేవి, ధాన్యలక్ష్మి జాంబవతి, ధైర్యలక్ష్మి సత్యభామ, గజలక్ష్మి కాళిందీదేవి, విజయలక్ష్మి మిత్రవిందాదేవి, సంతానలక్ష్మి నాగ్నజితీదేవి, ధనలక్ష్మి భద్రాదేవి, విద్యాలక్ష్మి లక్షణాదేవి. నువ్వు వారి సౌదాలకెళ్ళినప్పుడు తమ నిజ స్వరూపాలతో నీకు దర్శనమిచ్చారు. ఈ అష్టలక్ష్ములు నాతో ఉన్నప్పుడు ఇంకా ద్వారకలో లోటేముంటుంది? యాదవ సామ్రాజ్య వైభోగానికి కారణం అదే. త్రేతాయుగంలో నేను శ్రీరాముడిగా అవతరించినప్పుడు లక్ష్మీదేవి మళ్లీ భర్త వియోగం పొందకుండా ఉండేందుకు జగజ్జనని ఆదిశక్తి కోసం తపస్సు చేసింది. కాళికాదేవి ప్రసన్నురాలై ప్రత్యక్షమై, లక్ష్మీదేవి, నీ కోరిక కృష్ణావతారంలో తీరుతుంది. నువ్వు అష్టలక్ష్మి అవతారాల్లో అష్టమహిషులుగా ప్రసిద్ధి చెంది వాసుదేవుణ్ణి భర్తగా పొంది సేవిస్తావు. ఆయన వక్షస్థలంలోనే నీవు నీకు ఎడబాటు ఉండదు అని లక్ష్మీదేవిని అనుగ్రహించి అని చెప్పాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని అష్టభార్యల్లో ఒక్కొక్కరిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఆధ్యాత్మిక పారమార్థిక రహస్యాల ప్రత్యేకతలకు ప్రతీకలుగా నిలిచిన శ్రీకృష్ణుని అష్టభార్యలను గురించి ఒక్కసారి మననం చేసుకుంది. ఈ విధంగా ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం రుక్మిణీదేవియే నమః, ఓం జాంబవతీదేవియే నమః, ఓం సత్యభామాదేవియే నమః, ఓం కాళిందీదేవియే నమః, ఓం మిత్రవిందాదేవియే నమః, ఓం సత్యకీర్తిదేవియే నమః, ఓం భద్రాదేవియే నమః, ఓం లక్షణాదేవియే నమః, ఓం అష్టలక్ష్మీదేవియే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.